హనుమంతుడికి వివాహం జరిగింది అని మీకు తెలుసా? పూర్తి వీడియో మిస్ అవ్వకుండా చూడండి. తెలంగాణలో ఖమ్మం జిల్లాలో ఒక గుడి ఉంది. అందులో హనుమంతుడిని తన భార్య అయిన సువర్చలని కొలుస్తారు. అయితే వివాహం అయినా కూడా హనుమంతుడిని బ్రహ్మచారి అని ఎందుకు పిలుస్తారు? హనుమంతుడు సూర్య భగవానుని తన గురువుగా భావించేవాడు. సూర్య భగవానుడికి 9 దివ్య విద్యలు తెలుసు. మన హనుమాన్ ఈ 9 విద్యలు పొందాలి అనుకునేవాడు. సూర్యదేవుడు ఈ 9 విద్యలలో 5 విద్యల జ్ఞానాన్ని హనుమంతుడికి ఇచ్చాడు. కానీ మిగిలిన 4 దివ్య విద్యలు వివాహం చేసుకున్న శిష్యులకు మాత్రమే ఇస్తాను, నువ్వు కూడా వివాహం చేసుకుంటే నీకు ఇస్తాను అని చెప్తాడు. హనుమంతుడు తన గురువైన సూర్యదేవుని ఆజ్ఞను పాటించి పెళ్లికి అంగీకరించాడు. వెంటనే సూర్యదేవుడు తన అందమైన కుమార్తె అయిన సువర్చలను హనుమానికి ఇచ్చి వివాహం చేశాడు. సూర్యదేవుని కుమార్తె గొప్ప తపస్వి. వివాహం జరిగినప్పటి నుండి సువర్చల తపస్సులో మునిగిపోయింది. మరోవైపు హనుమంతుడు తన గురువైన సూర్య భగవానుడి నుండి తన మిగిలిన 4 దివ్య విద్యలు పొందుతాడు. అందుకే ఖమ్మంలో ఉండే పూజారులు హనుమంతుడికి వివాహం జరిగిన తర్వాత కూడా బ్రహ్మచారి అనే పిలుస్తారు అని చెప్పారు. మీరు ఏమంటారు? ఇది నిజమా? ఈ గుడికి మీరు వెళ్ళారా? ఈ గుడికి వెళ్లి చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ రూపంలో తప్పక తెలియచేయండి. అలాగే జై బజరంగబలి అని కామెంట్ చేయండి.